కొంచెం కష్టపడాలి గదా! కష్టపడతాను. చెల్లి ఫోన్ జేసింది. చెల్లితో మాట్లాడుతూ నేను ఈ పని చేస్తున్నాను. చెల్లంటుంది, "అక్క ఎందుకే నువ్వు మా ఫోన్ మాట్లాడుతూ పని చేయగలుగుతున్నావా? నేనైతే అలిసిపోతానే, ఆవేశం ఒస్తది" అని చెప్తుంది. "పర్వాలేదులేవే, నేను పని చేస్తూ మాట్లాడగలను. మాట్లాడుతూ పని చేయగలను. డ్రాయింగ్ వేసేటప్పుడే నోట్లో పెన్సిల్ ఉంటది గనుక అప్పుడే ఇబ్బంది గానీ, ఇప్పుడేమి ఇబ్బందుండదు. నువ్వు మాట్లాడు" అని స్పీకర్ పెట్టి మరీ మాట్లాడుకుంటూ పని జేసుకుంటున్నాను. అయితే చాలా నీట్‌గా చెయ్యు అని జెప్తుంది. ఈ ఇల్లు ఊడ్చేటప్పుడు ఏమేమి చేయాలి అని చెప్తుంది. నేర్చుకోవాలి కదా! వాళ్ళ ఇంటి దగ్గర టైల్స్ ఉంటాయి. సో, ఇక్కడ టైల్స్ ఉన్నాయి హైదరాబాద్‌లో. సో, ఇంటి దగ్గర చాలా నీట్‌గా చేసుకోవాలి. కొంచెం నీరున్నా గానీ జారిపోతాయి. నీట్‌గా తుడుచుకో అని చెల్లి చెప్పింది. సరే చెల్లి అని చెప్పాను. అయితే మీరు చేయాల్సిందేంటో తెలుసా? స్వప్నిక కేఎస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం గంట నొక్కండి. సరేనా? బెల్ అయితే తప్పకుండా నొక్కండి. మంచిగా కామెంట్ చేయండి. ఇంకా కొన్ని పనులు, చాలా పనులున్నాయి, నేర్చుకుంటాను. సరేనా? మీ అందరి సపోర్ట్ నాకెప్పుడూ ఇలానే ఉండాలి. ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కామెంట్